ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 234 వచనం. అంత కృష్ణుని చుట్టాలకు శోకంబు లేకుండా చేయి కొరకును, సుభద్రకున్ ప్రియంబు చేయి కొరకును, గజపురంబునం కొన్ని నెలలుండి ద్వారకా నగరంబునకున్ ప్రయాణంబు చేయంతలంచి ధర్మనందనుకున్ కృతాభివందనం డగుచు అతనిచే ఆలింగితుడై ఆ మంత్రణంబు వడసి కొందరు తనకు నమస్కరించిన కౌగిలించుకొని కొందరు తను కౌగిలింప ఆనందించుచు రథారోహణంబు చేయి అవసరమున సుభద్రయు, ద్రౌపదియు, కుంతియు, ఉత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠరుండును, యూసుండును, కృపాచార్యుండును, నకుల సహదేవులను, వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగము వలన ముక్త దుస్సంగుండగుచు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబు ఎవ్వని యశంబు ఆకర్షించి విడవ నోపండట్టి హరితోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనా భోజనంబుల వలన నిమిష మాత్రంబును హరికి ఎడలేని వారలైనటువంటి పాండవులను కూడుకొని హరి మరల వలయునని కోరుచు హరి చనిన మార్గంబు చూచుచు హరి విన్యస్త చిత్తులై లోచనంబుల బాష్పంబులుక అంతం నిలువబడి అయ్యవసరంబున. భావం తెలుసుకుందాం. ప్రియ సోదరికి ప్రియ సోదరి సుభద్ర మనసుకు సంతోషం సమకూర్చటం కోసం, బంధువులైన పాండవుల శోకం పోకార్చటం కోసం యశోదానందనుండు హస్తినాపురంలో కొన్ని మాసాల పాటు ఉండి తన నగరానికి బయలుదేరాడు. తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనుడిని ధర్మానందుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి నమస్కారాలు అందుకున్నాడు. కొందరిని కౌగిలించుకున్నాడు. కొందరు తనను కౌగిలించుకొనగా వారికి శుభాకాంక్షలు అందించాడు. సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి మధురగాథలు ఒక్క మాట వింటే మళ్ళీ విడిచిపెట్టలేడు. అలాగ గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో సుభద్ర, ద్రౌపదులు, కుంతి, గాంధారులు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుధిష్ఠుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి వారంతా కూడా శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేని వారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తూ, తాగుతూ, మాట్లాడుతూ, ఆయనతో కలిసి శయనిస్తూ, కూర్చుంటూ, భుజిస్తూ ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుక కుమరిలు రావాలని అభిలషిస్తూ ఆయన వెళ్ళిన మార్గాన్ని అవలోకిస్తూ హరిమయాలైనటువంటి హృదయాలతో, అశ్రు నయనాలతో అల్లంత దూరంలో నిలబడిపోయారు. తర్వాత 235 పద్యం తెలుసుకుందాం. కనక సౌధములపై గౌరవ కాంతులు కుసుమ వర్షంబులున్ కోరి కూరియా మౌక్తికధామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ ఉద్ధవ సాత్యకులు సాహవంతులై రత్నభూషిత చామరములన్ బీవా గగనాంతరాళంబు కప్పి కాహళ భేరిపట హశంఖాది శబ్దములు మొరయా సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభూ సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్ర భాషణములు పలుకుచుండ భువన మోహనుండు పుండరీకాశుండు పుణ్యరాశి హస్తిపురము వెడలే. కనుక బంగారు సౌదములన్ మెడల పైన్ మీదనున్న కౌరవంశపు కాంతలు స్త్రీలు కుసుమ
పూల వర్షంబులు వానలు కోరి ఇష్టముతో కురియన్ కురిపించగా మౌతిక ముత్యాల దామ దండలు సమంచిత అలంకరింపబడిన ధవళ తెల్లని అతపత్రంబు పొడుగు విజయుండు అర్జునుండు పట్టుచుండన్ పట్టుతుండగా ఉద్ధవుడు సాత్యకులు సాత్యకియు ఉత్సాహవంతులు ఉత్సాహము కలవారు అయ్యి రత్నములతో భూషిత అలంకరింపబడిన చామరములు వీస్తుండగా గగన ఆకాశం యొక్క అంతరాళంబున్ లోపలంతా కూడా కప్పి నిండిన కాహళ అనగా బాకాలు భేరి వాద్యాలు పటహ పెద్ద డోలు రాండోలు అంటారు దీన్నే శంఖములు ఆది మొదలగవాని శబ్దములు మొరయ చెలరేగుతుండగా సకల సమస్త విప్ర బ్రాహ్మణ జనులు ప్రజలు సగుణ నిర్గుణ రూపములలో భద్ర శుభమైన సంభాషణలు పలుకుతూ ఉండగా భువన లోకమును మోహింపజేయువాడు పుండరీకాక్షుడు కృష్ణుడు. పుణ్యరాశి పుణ్యముల కుప్ప అనగా కృష్ణుడు హస్తినాపురము నుండి బయలుదేరెను. భావము: భువన మోహనుడు పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు ఘనీభవించినటువంటి పురజనుల పురాకృత పుణ్యముల హస్తినాపుర వీధుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనులపై పుష్పవర్షాలు కురిపించారు. విజయుడు వెనక నిలబడి ముత్యాసరాలతో విరాజిల్లే శ్వేతఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు సాత్వికి ఉత్సాహంతో అటు ఇటు నడుస్తూ రత్నఖచితాలైనటువంటి పిడులు పట్టుకొని వింజామర్లు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మురుగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వచ్ఛవచనాలు పలుకుతున్నారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.